పక్షిలాగా నేనొక పక్షినే. నేనొక పక్షినైతే ఆకాశంలో ఎగిరెదను. నేనొక చేపనైతే నీటిలో ఈదుచు వెళ్ళెదను. నేనొక ఏనుగునైతే ఖండంతో ఆడెదను. దేవుడు నన్ను తన రూపులో చేసెను. నేను పొట్టిగా ఉన్నా, దేవుడు నన్ను అందంగా సృష్టించెను. మళ్ళీ నేను పొట్టిగా ఉన్నా, పొడుగా ఉన్నా, సన్నగా ఉన్నా, దేవుడు నన్ను అందంగా సృష్టించెను. చేతులు ఇలా పెట్టాలి. జంప్ చేయాలి. నేనొక సింహమైతే గర్జిస్తూ గర్జిస్తూ వేటాడెదను. నేనొక కుందేలునైతే పిగంతులు కుప్పిగంతులేస్తూ ఎగిరెదను. నేనొక తాబేలునైతే నెమ్మదిగా నడిచెదను. దేవుడు నన్ను తన రూపులో ఉన్నా. సన్నగా ఉన్నా, మళ్ళీ నేను పొట్టిగా ఉన్నా, పొడుగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, దేవుడు నన్ను అందంగా సృష్టించెను. నాకు నోరిచ్చాడు, నాకు నోరిచ్చాడు ఆయన్ని స్తుతించుటకు, కన్నులిచ్చాడు అన్ని చూచుటకు, చక్కని దేహం నాకు ఇచ్చాడు. మళ్ళీ Come on, let's sing again. నా
మొదటి రాజులు 18:21. ఇది అమ్మాయి పేరు, ఓకేనా? మొదటి రాజులు 18:21. ఓకే, నీ పేరేంటి చెప్పు. పద్మశ్రీ. కాదు, మొదటి రాజులు 18:28. ఓకే, ఈ గేమ్ ఇది. ఓకే, 21. మొదటి రాజులు 18:21. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి ఈ అమ్మాయి పేరేంటి చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం రెఫరెన్స్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇక్కడ ఏలియా మీద అదంతా అవసరం. ఓకే, మీరు ఎన్నాళ్ళ మట్టుకు, ఓకే ఏది చెప్పండి. నీ పేరేంటి తెలుసా? ఇప్పుడు చెప్పు. మీరు ఎన్నాళ్ళ మట్టుకు. భలేగుందే నీ పేరు. మీరు ఎన్నోళ్ళు మట్టుకు. ఇప్పుడు రేపు నుంచి అమ్మాయిని అలాగే వెళ్ళండి. మీరు ఎన్నోళ్ళు మట్టుకు. ఓకే, ఏం పేరు నీ పేరు? మీరు ఎన్నాళ్ళ మట్టుకు. ఈ అమ్మాయి పేరు చెప్పండి. ఏరా మట్టుకు తట్టుకు ఏంద్రా. ఓకే, మళ్ళీ చెప్పండి అందరూ కలిసి. నీ పేరేంటి? మీరు ఎన్నాళ్ళ మట్టుకు. నీ పేరేంటి? మొదటి రాజులు 18:21. ఓకే, మీరు చెప్పండి. మీరు వెరీ గుడ్. మీరు ఎన్నాళ్ళు మట్టుకు. ఓకే ఓకే, 2 తలంపుల మధ్య చెప్పండి. మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య. అరే నీ పేరు చెప్పరా. 2 తలంపుల మధ్య. తాలింపులా? ఓకే, ఏం చెప్పండి. 2 తలంపుల మధ్య. ఓకే, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య. ఓకే, వీడికో పేరు పెడదాం. ఏం పెడదాం? తడబడుచుందురు. కన్ఫ్యూజన్. ఓకే, ఏం పేరు నీ పేరు? తడబడుచుందురు. చెప్పండి, ఏం పేరు చెప్పండి. ఓకే, తడబడు చుందురు. ఫస్ట్ నుంచి వద్దాం. రాజులు 18:21. మొదటి రాజులు 18:21. మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడు చుందురు. ఓకే, మళ్ళొకసారి చెప్దాం. మొదటి రాజులు 18:21. మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. వీడికి పెద్దది ఇచ్చేద్దాం. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. ఓకే చెప్పండి. లేకపోతే ఇంకొకరిని ఎవరినైనా తీసుకుందామా? యెహోవా దేవుడైతే. నువ్వురా. ఓకే, నీ పేరేంటి తెలుసా? యెహోవా దేవుడైతే. యెహోవా దేవుడైతే. ఈ అబ్బాయి పేరేంటి చెప్పండి. ఈ అమ్మాయి పేరు ఆయనను అనుసరించుడి. ఈ అమ్మాయి పేరు చెప్పండి. ఓకే, ఈ అమ్మాయి పేరు చెప్పండి. ఈ అబ్బాయి పేరు చెప్పాలా? చివరిన ఉన్నాలి ఈ అబ్బాయి పేరు. ఈ అబ్బాయి పేరు తడబడుచుందురు. ఓకే, మరి ఈ అబ్బాయి పేరు 2 తలంపుల మధ్య. మరి ఈ అమ్మాయి పేరు మీరు ఎన్నాళ్ళ మట్టుకు. ఈ అమ్మాయి పేరు ఫస్ట్ నుంచి చేద్దామా అందరం కలిసి? నేను ఫింగర్ పెడతాను, మీరు చెప్పాలి. ఓకే ఓకే, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి. ఓకే, ఇది మన కంఠత వాక్యం. ఇది మన కంఠత. మన పాఠం పేరు ఏంటి తెలుసా? దేవుని అగ్ని. మన పాఠం పేరు ఏంటి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది అది? మనుషులు పెట్టిన అగ్ని కాదు అది కదా. అందుకోసమే నీళ్లు కూడా ఆరిపోయాయి. ఎక్కడైనా ఇల్లు కాలిపోయింది అనుకో, దేంతో ఆపుతారు చెప్పండి? కానీ దేవుని అగ్ని ఏం చేసింది తెలుసా? నీళ్లను ఆరిపోజేసాను. ఈ నీళ్ళను ఏం చేసింది చెప్పండి? ఈ మాటలు భలే విచిత్రంగా ఉంటాయి కదా. నీళ్లను ఆరిపోజేసాను. చాలా రివర్స్లో ఉంది కదా. ఎక్కడైనా ఫైర్ అయితే మనం ఫైర్ ఇంజిన్ పిలిపించి టకటకమని నీళ్ళతో ఆర్పుతాం. కానీ నీళ్ళను ఆరిపోజేసిన అగ్ని ఎవరు అగ్ని?